గుడ్ ఈవినింగ్. గ్రేటర్ హైదరాబాద్లో భారీ రియల్ ఎస్టేట్ మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. అధిక వడ్డీ పేరుతో శ్రీవార్ ఇన్ఫ్రా డెవలపర్స్ కోట్ల రూపాయలకు స్కెచ్ గీసింది. అధిక వడ్డీ పేరుతో ఆ కంపెనీ తమను మోసం చేసిందని బాధితులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ రాజ్ న్యూస్ను ఆశ్రయించారు. దీంతో ప్రజా గొంతుకైన రాజ్ న్యూస్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. నిజాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేసింది. మొత్తం 1.4 acres ఉంది. 1.4 acres. ఇంకా అడిట్ అయిపోయినాయి ఆల్రెడీ. ఇది 6th వెంచర్, అది 7th వెంచర్. కలర్ బ్రోచర్లతో కస్టమర్లకు బురుడీ కొట్టించారు. 1600 మందితో లక్కీ లాటరీకి ప్లాన్ చేశారు. ఒక్కొక్కరి నుంచి 25,000 వసూలు చేస్తున్నారు. ఒక్కటి కాదు, రెండు కాదు. లక్కీ లాటరీ పేరుతో 100 కోట్ల స్కామ్ చేసినట్లు శ్రీవార్ ఇన్ఫ్రా బాధితులు ఆరోపిస్తున్నారు. ఒక్కో కస్టమర్ నుంచి లక్షలో డబ్బులు వసూలు చేశారు శ్రీవార్ ఇన్ఫ్రా నిర్వాహకులు. అధిక వడ్డీ ఆశ చూపి పెట్టుబడులను ఆకర్షించారు. 20 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 2 గుంటల ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తామంటున్నారు. రెరా, డిటిసిపి, హెచ్ఎండిఏ అనుమతులు లేకుండా దందా నిర్వహిస్తున్నారు. ఫామ్ ల్యాండ్ వెంచర్ పేరుతో భూముల రిజిస్ట్రేషన్ తతంగం కొనసాగుతోంది. బిట్కాయిన్, క్రిప్టోకరెన్సీ పెట్టుబడులు అంటూ గాలం వేస్తున్నారు. ట్యాక్స్ నుంచి తప్పించుకునే శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర రాష్ట్రాలకు ట్యాక్స్ పేరుతో టోకరా వేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. శ్రీవార్ ఇన్ఫ్రాలో అడ్డగోలుగా అక్రమాలు జరిగినట్లుగా బాధితులు వాపోతున్నారు. రాజ్ న్యూస్ స్టింగ్ ఆపరేషన్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. లక్కీ లాటరీ పేరుతో అమాయకులను టార్గెట్ చేసిన కేటుగాళ్లు రాజ్ న్యూస్ కెమెరాకు చిక్కారు. ఒక్కొక్కరి నుంచి వేలు లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఎకరాల భూములను బహుమతిగా ఇస్తామంటూ మోసం చేస్తున్నారు శ్రీవార్ ఇన్ఫ్రా నిర్వాహకులు. తెలంగాణలో లాటరీ ఇల్లీగల్ అని ప్రశ్నిస్తే కేరళలో లీగల్ అంటూ సమాధానం చెప్తున్నారు. స్కీమ్ పేరుతో పెద్ద స్కామ్కు తెరలేపారు. ఇంతకే ఆ స్కీమ్ వెనుక అసలు మర్మమేంటి? కస్టమర్స్ ఎలా మోసపోయారు? బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? కూపన్స్ ఉంది. సింగిల్ కూపన్ వచ్చి 5,000. మినిమం 5 కొనాలి ఖచ్చితంగా. 25,000 అయితే ఇలా ఏం చేస్తాం, ఇలా డ్రా తీస్తాం. ఫిబ్రవరి డ్రా తీస్తాం. తీస్తే ఫస్ట్ విన్నర్స్కి ఫస్ట్ డ్రా విన్నర్ ఎవరైతే ఉన్నారో 1 acre ల్యాండ్ ఇస్తాం. అంటే 50 లక్షల వరకు రిజిస్ట్రేషన్ డైరెక్ట్. సెకండ్ థర్డ్ విన్నర్కి హాఫ్ ఎకర్ ల్యాండ్. ఇది కూడా 25 లక్షలు ఉంటుంది. కూడా 4, 5, 6 వచ్చి ఆ కొండ ఉంది కదా ఇక్కడ ఎదురాబాద్ దగ్గర హెచ్ఎండిఏ. ఈ 50-90 నుంచి ప్రతి నెల 100 మెంబర్ డ్రా తీస్తాం. మళ్ళీ ఇప్పుడు ఐదుగురు సింగిల్కి 5 కూపన్లు వేసి డ్రా వేసుకొని వెళ్ళిపోయాం. ఫిబ్రవరిలో డ్రా తీస్తాం. డ్రా తీసినాక ఎవరైతే విన్ అవుతారో వాళ్ళని సపరేట్ ఇచ్చేసి వాళ్ళకి అగ్రిమెంట్ ఇచ్చేసి ఆ పేపర్ అవన్నీ బయటపడేసి ఇవి వేస్తాం. అప్పుడు ఇవి వేసి ఇందులోకి వెళ్ళి ప్రతి నెల 100 మెంబర్స్. 25లో మీకు 50 రాసిరు, ఒకటి వెళ్ళింది. ఒకటి వెళ్తే 25,000 ఇచ్చేస్తాం. మిగతా 2,25,000 ఉంటాయి కదా, దాని ₹2 ఇంట్రెస్ట్ నెక్స్ట్ మంత్ ఇస్తాం. అయితే మొన్న సజ్జనారో స్టేట్మెంట్ ఇచ్చింది, ఈ లక్కీ డ్రాలు కూపాన్లు అవి వేయద్దు, అవి చేస్తే చట్ట ప్రకారం శిక్ష అర్హులవుతుంది అని చెప్పాము. అది దాంట్లోకి ఇది కాదా ఇన్వాల్వ్ కాదు? ఇది డబ్బులు కట్టుతున్నాం కదా, డబ్బులు కట్టే వాటికి సజ్జనార్ గవర్నమెంట్ ఎట్లా ఆలోచిస్తుంది అంటే వాళ్ళు లిక్కర్కి డ్రాలు పెట్టుకోవచ్చు, దీనికి ఎందుకు పెట్టుకోవచ్చు? దీనికి అసలు నాకు అర్థం కాదు అసలు. ఇప్పుడు కేరళలో లీగల్, ఇప్పుడు 2-3 రాష్ట్రాలు లీగల్ ఉంటుంది. మన దగ్గర ఎందుకంటే అది ఎందుకు ఇల్లీగల్ అది
డౌట్ 20 లక్షలు మేము ఇస్తాం, మా ఇంట్లో అడుగుతారు, వాళ్ళు తిరుగుతారు, ఊళ్ళో తిరిగి అడుగుతారు ఇక్కడ ఏంది ఎంత ఉంది ఏంది అడుగుతారు. అయినప్పుడు 20 లక్షలకి 2 గుంటలు సెక్యూరిటీ ఇస్తారు అంటే 4 లక్షలే వర్త్ అవుతాయి కదా, మరి 16 లక్షలకి ఎట్లా సెక్యూరిటీ అని అడిగితే ఎకరానికి 40 గుంటలు 2 గుంటలు రిజిస్ట్రేషన్ చేస్తారు. 80 లక్షలు మ్యాక్సిమం వాడున్న రేటు విలేజ్లో. ఏ ల్యాండ్ మీద పెడతారు? ఏదైనా మనం కొత్త ల్యాండ్ తీసుకుంటాం కదా, ఇప్పుడు మీకు రిజిస్ట్రేషన్ చేయండి సార్, మళ్ళీ వేరే వాళ్ళ కొత్త మీరు అయిపోయింది ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసినాం, మీకు 20 మంత్స్ తర్వాత మాకు రిటర్న్ వస్తుంది. మళ్ళీ కొత్త ల్యాండ్ చేయాలి కదా అన్నప్పుడు ఈ 20 మంత్స్ అమౌంట్ న్యూ ల్యాండ్స్కి వెళ్తుంది, కొత్త ల్యాండ్ కొనడానికి తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు సేల్ డీడ్ చేస్తారా? ఇది సేల్ డీడ్ కదా సార్, భూభారత్లో సేల్ డీడ్ అయితే డైరెక్ట్ భూభారత్లో అయితే. భూభారత్ మళ్ళీ మీకు రిటర్న్ చేస్తే మాకు ఎంఓయూ మీకు ఇవ్వడమా మేము సేల్ డీడ్ చేశాక? సార్ సేల్ డీడ్ చేయాలి, సేల్ డీడ్ చేసినాక ముచ్చువల్ అండర్స్టాండింగ్ ఒకటి ఉంటుంది, ఎంఓగా మీకు మాకు ఒక అండర్స్టాండింగ్ కాపీ ఉంటుంది. అది ఎలా ఉంటుంది, సమ్ ఇన్ 20 మంత్స్ తర్వాత మేము ప్రిన్సిపల్ మీకు ఇవ్వాలి, మా ల్యాండ్ మాకు చేయాలని మేము కండిషన్స్తో ఒక ఫామ్ రాసుకుంటాం, అది కంటిన్యూ అవుతుంది. ఓకే, లేదు 20 మంత్స్ తర్వాత మీరు మళ్ళీ కంటిన్యూ అయ్యేది అనుకోండి, ల్యాండ్ మీ పేరు పైన ఉంటుంది, ఎంఓయూ రెన్యువల్ అవుతుంది. ఇప్పుడు NHDTCకి హెచ్ఎండి అప్రూవల్స్ లేకుండా ల్యాండ్ ఎట్లా కొన్నారు అని అంటే అప్పుడు ఎలా సార్? ఇప్పుడు మనం చేసేది ఫామ్ ల్యాండే చేస్తున్నాం, ఫామ్ ల్యాండ్ వెంచర్. ఫామ్ ల్యాండ్ చేస్తున్నాం. ఫామ్ ల్యాండ్లో మనం అన్ని వెరిఫికేషన్ చేసుకొని కంప్లీట్గా దాని సైట్ సర్వే చేయించి తీసుకున్నాం. ఇప్పుడు మేము తీసుకొని మీకు రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మగ్దుంపల్లిలో ఎన్ని ఎకరాలు ఇది? ఇది ఎకరం 4 గుంటలు సార్. ఎకరం 4 గుంటలు. 9 acres అన్నది ఎక్కడ? అది అక్కడ ఉంటాయి, ఒక్క దగ్గర ఉంటుంది, అదే విలేజ్లో మొత్తం అదే మండలంలో అక్కడ. మన ఇప్పుడు ఈ సైట్ అమ్మేడు, ఇది కొన్నాం మనం, నెక్స్ట్ ఈ సైట్ అమ్ముతాడు, అట్లా కొంటాం అన్నట్టు. ఓకే, ఇప్పుడు అన్నీ ఒకసారి అమ్మరు కదా సార్, డీల్ అయిపోయినా ఎట్లా అయితే విలేజ్లో అమ్ముతారో అట్లా మీరు తీసుకొని బిజినెస్ చేస్తారు. ఏ తీసుకున్నామో రోడ్డు తీసుకుంటాం, రోడ్ బిట్లే ఉంటాయి. ఓకే, ఎస్, ఓవరాల్గా చూస్తే అసలు ఆ స్కీమ్ వెనక అసలు మర్మం ఏంటి, అలాగే కస్టమర్స్ ఎలా మోసపోయారు, బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం మనకు కనబడుతోంది. అసలు ఓవరాల్గా ఈ శ్రీవార్ ఇన్ఫ్రా అనేది ఏం చేసింది, దానివల్ల ఎంతమంది మోసపోయారు, అసలు ఏం జరుగుతోంది, మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. సునీల్, యాక్చువల్గా జరిగింది ఏమిటి, అంటే జనాల్ని అంత దారుణంగా ఎలా బుడి కొట్టించారు, ఇప్పటికీ ఎంతమంది వరకు వీళ్ళ బారిన పడి ఉంటారు, ఏం జరుగుతోంది అసలు? అమాయక ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని ఇలాంటి వ్యక్తులు ప్రతినిత్యం కూడా నగరంలో ఏదో ఒక చోట ఎక్కడో ఒక చోట ఇలాంటి ఫ్రాడ్ జరుగుతూనే ఉంది. ఇటీవల కాలంలోనే శ్రీవార్ ఇన్ఫ్రా డెవలపర్స్ అనేటువంటి పేరుతో ఒక వెంచర్స్ని స్టార్ట్ చేశారు. ఇందులో మనం ఒకసారి చూడొచ్చు, ఇందులో వెంచర్స్తో పాటు కొన్ని లక్కీ డ్రా, మనం లక్కీ డ్రా అంటే కేరళ లాంటి రాష్ట్రాల్లో చూస్తుంటాం, కానీ హైదరాబాద్ నగరంలో నడిబొడ్డున లక్కీ డ్రా పేరుతో కూడా కోట్ల రూపాయలు, దాదాపు 1 కాదు 2 కాదు, ఏకంగా 4 కోట్ల రూపాయల వరకు కాజేశారంటే వీరు ఏ రకంగా జనాల అవసరాలను ఆసరాగా చేసుకొని ఫ్రాడ్ చేస్తున్నారో దీన్ని బట్టి చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే మేడిపల్లిలో ఉన్నటువంటి శ్రీవార్ వెంచర్స్ డెవలపర్స్ అనేటువంటి పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థ, ఈ నిర్వాహకులు ఇద్దరు కూడా అమాయక ప్రజల యొక్క అవసరాలను, అంటే వారు డబ్బులు కడితే దాదాపు లక్కీ డ్రా పేరుతో, ఇక్కడ 2 ఫ్రాడ్స్ ఉన్నాయి, ఒకటి లక్కీ డ్రా ఫ్రాడ్, మరొకటి డబ్బులు కడితే 20 లక్షలు కడితే మీకు 2 గుంటల భూమి ఇస్తాము, మరి అదే తరహాలో నెల వడ్డీ కూడా ఇస్తాము అంటూ కూడా దాదాపు ఒకరు కాదు ఏకంగా దాదాపు 700 మంది కస్టమర్స్ దగ్గర నుంచి సుమారు 4 కోట్ల పైగా వీరు డబ్బులు వసూలు చేసినట్లు కూడా ఇప్పటికే బాధితులు వాపోతున్నారు. ఇక నెల అంటే డబ్బులు కట్టినటువంటి వారు 20 లక్షలు కట్టడం, ఆ తర్వాత నెలకు 1 లక్ష రూపాయల వరకు వడ్డీ పేరుతో ఇవ్వడం, ఆ తర్వాత కొన్ని నెలలు ఇచ్చి వారు ఆపడంతో బాధితులందరూ కూడా తాము మోసపోయామంటూ కూడా రాజ్ న్యూస్ని అప్రోచ్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఇప్పటికే దీనిపై అటు లక్కీ డ్రా పేరుతో దాదాపు 1600 కస్టమర్లు ఒక్కొక్క లక్కీ డ్రాకు 25,000 రూపాయలు కట్టాలి, అది కూడా 5గురు కట్టాలి, 5 లక్కీ డ్రాలు కట్టాలి, అది కూడా 1600 మంది కడితే లక్కీ డ్రా తీస్తాము. ఆ తీసిన తర్వాత మొదటి బహుమతి ఎకరం భూమి ఇస్తామని, ఆ తర్వాత రెండో బహుమతిగా 0.5 ఎకరా భూమి ఇస్తామని, మూడో బహుమతి చిన్న ఏదో గిఫ్ట్లు ఇస్తామని ఒక ఆశ చూపి ప్రజలందరినీ కూడా తన వైపు మళ్లించుకునే ప్రయత్నము ఈ శ్రీవార్ డెవలపర్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించిన విషయాలపై కూడా ఇప్పటికే బాధితులందరూ కూడా వాపోతున్నారు, తాము మోసపోయాము,
ఇది అంటారు కదా, చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టని అంతా మోసపోయిన డబ్బులు కట్టారు. దాదాపు వందల కాదు వేల మంది బాధితులు డబ్బులు కట్టి వేల కోట్ల రూపాయలు వారి దగ్గర ఉంచారు. ఇప్పటికే వారు సంప్రదించే ప్రయత్నం చేసినప్పుడు కూడా వారు ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడం, వారి ముఖం చాటేయడంతో ఇక పోలీసులు గత్యంతరం లేక పోలీసులతో పాటు రాజ్న్యూస్ బృందాన్ని సైతము బాధితులందరూ కూడా ఆశ్రయించిన పరిస్థితి కనబడుతుంది. ఇక వైట్ మనీని అంటే బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకోవడానికి, అదేవిధంగా కేంద్ర రాష్ట్రాల పన్నులని ఎగవేసేందుకు ఒకవైపు ఎలాంటి అనుమతులు లేకుండా ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయాలంటే దానికి హెచ్ఎండిఏ లేఅవుట్స్ పర్మిషన్స్ ఉంటాయి, రేరా అనుమతి తీసుకోవాలి. కానీ ఇక్కడ మనం చూడొచ్చు ఏ అనుమతి లేకుండా, అటు హెచ్ఎండిఏ అనుమతి లేకుండా, మరోవైపు రేరా అనుమతి లేకుండా, జిహెచ్ఎంసీ అనుమతి లేకుండా, ఎలాంటి అనుమతులు లేకుండా ఉన్న పలంగా ఎకరాలకు ఎకరాలు భూమి ఏ రకంగా వీరు ఇస్తున్నారనే అనుమానాలు కూడా అటు బాధితులు కొంత వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తిగా రాజ్న్యూస్ లోతుగా ప్రయత్నం చేసింది. వారంతా కూడా చేసినటువంటి వ్యవహారం అంతా కూడా శ్రీవార్ ఇన్ఫ్రా డెవలపర్ చేసినటువంటి అంతా కూడా పూర్తిగా మోసం అంటూ కూడా రాజ్న్యూస్ ఇప్పుడు బట్టబయలు చేసింది. ప్రస్తుతం వారందరూ కూడా రాజ్న్యూస్ ఆశ్రయించారు. దీనిపై పోలీసులు సైతం ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పోలీసులు సైతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా చేస్తున్నారు కూడా సమాచారం తెలుస్తుంది. దీని వివరాలు మొత్తం కూడా కూపీలు అవుతున్నారు. అసలు లక్కీ డ్రా పేరుతో ఎంతమంది కట్టారు, అసలు లక్కీ డ్రాలో ఎలాంటి ప్రైజెస్ని వారు ఆఫర్ చేశారు, ఎందుకంటే ఒక మామూలుగా 25,000 కడితే 50 లక్షల 60 లక్షల లక్కీ డ్రా వచ్చిందంటే ఎక్కడ కూడా ఉండదు. సునీల్ యాక్చువల్లీ బ్లాక్ మనీ ఇన్వెస్ట్మెంట్ కానీ మనీ లాండరింగ్ కానీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా ఇందులో? అండ్ వన్ మోర్ థింగ్ ఏమిటంటే ఈ కస్టమర్స్ నుంచి వసూలు చేసిన డబ్బుల్ని వీళ్ళు వేరే చోట ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తున్నారా, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎస్, మీరు అన్నట్టు ఖచ్చితంగా పెట్టిన పెట్టుబడులు మొత్తం కూడా USDT అనేటువంటి ఒక సంస్థతో పాటు క్రిప్టో కరెన్సీ, అదేవిధంగా బిట్ కాయిన్ రూపంలో వీరందరూ కూడా బ్లాక్ మనీని వైట్ మనీగా చేసి వడ్డీ ఆశ చూపి వారందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేపిస్తున్నట్లు కూడా ప్రస్తుతం అయితే కొన్ని ఎవిడెన్స్ అయితే కలెక్ట్ చేశారు. మనం చూస్తూ ఉంటాం, బిట్ కాయిన్స్ కావచ్చు, క్రిప్టో కరెన్సీ కావచ్చు, ఏదైతే బ్లాక్ మనీ దాచుకున్నటువంటి బ్లాక్ మనీ మొత్తం కూడా మార్కెట్లో వదిలి దాన్ని వైట్ మనీగా చేసుకునేందుకు చాలామంది ఈ రకాలుగా అడ్డదారులు తొక్కుతూ ఉన్నట్టు కూడా మనకి ఇటీవల కాలంలో అనేక కేసులలో కూడా మనం చూసాం. కాబట్టి ఈ దారిని కూడా అడ్డగోలు దారిని కూడా మీరు ఎంచుకున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. మొత్తం మీద దీనిపై అయితే పోలీసులకు బాధితులు అయితే పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు రాజ్న్యూస్ బృందాన్ని సైతం ఆశ్రయించారు. ఇప్పటికే చాలా ఎవిడెన్స్ సైతము వారందరూ కూడా ఇచ్చినటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే దిశగా అటు రాజ్న్యూస్ కూడా ప్రయత్నం చేస్తుంది. పోలీసులను కూడా అప్రోచ్ అయ్యారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. రమణ, థ్యాంక్ యూ సో మచ్ సునీల్. ఓవరాల్గా చూస్తే కనుక శ్రీవార్ ఇన్ఫ్రా లక్కీ డ్రా స్కీమ్ అనేటువంటిది బాగా అట్రాక్ట్ చేశారు వినియోగదారులని. వారికి చాలా ఆశ చూపి ముగ్గులోకి దించారు. అసలు వీళ్ళ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. మరింత అదనపు సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, యాక్చువల్గా శ్రీవార్ ఇన్ఫ్రా లక్కీ డ్రా స్కీమ్ ఏంటి అసలు? అంటే ఇప్పటి వరకు ఎంతవరకు వసూలు చేస్తుంటారు అండ్ ఆ అమౌంట్ ఏం చేస్తున్నారు వీళ్ళు? శ్రీవార్ ఇన్ఫ్రా డెవలపర్స్ అని పేరు చెప్పి చైర్మన్ మాధవ్ రెడ్డి, అదేవిధంగా MD రత్నాకర్ రెడ్డిలు ఇద్దరు కలిసి ఒక కొత్త స్కామ్ కి తయారు చెప్పవచ్చు. అయితే వీరు ఏం చేస్తున్నారంటే కస్టమర్లకు లక్కీ డ్రా అని చెప్పేసి, అంటే కస్టమర్ ని ఫస్ట్ కాల్ చేసి వాళ్ళ ఏజెంట్ ద్వారా కాల్ చేపించేసి వారికి ఈ విధంగా లక్కీ డ్రా పెడుతున్నాము, లక్కీ డ్రా ద్వారా మీకు ఎకరం ల్యాండ్ అంటే 25,000 రూపాయలకే కోటి రూపాయల చెందినటువంటి ఎకరం ల్యాండ్ మీరు గెలవచ్చు అని చెప్పేసి మభ్యపెట్టి వారు ముగ్గులకి దింపుతా ఉన్నారు. అట్లా 1,600 మంది దగ్గర లక్కీ డ్రా రూపంగా ఒక్కొక్కరికి 5 లక్కీ డ్రా కూపన్లు తీసుకోవాలని చెప్తున్నారు. ఒక్కొక్క కూపన్ విలువ 5,000 రూపాయలు. అంటే ఒక్క కస్టమర్ దగ్గర 25,000 రూపాయలు చొప్పున 1,600 మంది దగ్గర 4 కోట్ల రూపాయలు లక్కీ డ్రా వీరు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ లక్కీ డ్రా ఎక్కడ తీసుకున్నారంటే మన మేడిపల్లి దగ్గర ఉన్నటువంటి వాళ్ళ ఆఫీస్ లోపల బాక్స్ ఏర్పాటు చేసి ఆ కూపన్లు దాంట్లో వేయడం జరుగుతా ఉంది. అయితే ఇవి చేసింది ఏంటంటే అక్కడ బీవీనగర్ దగ్గర ఉన్నటువంటి భూమి ఏదైతే అక్కడ భూమికి మా టీం వెళ్ళి అక్కడ చూడడం జరిగింది. అక్కడ వాళ్ళు ఏదైతే ల్యాండ్ చెప్పారో అక్కడ ల్యాండ్ విలువ వచ్చేసి కేవలం 50 లక్షలు 60 లక్షలు మాత్రమే ఎకరం ఉన్నటువంటి ఆ ప్రాంతం లోపల వీరు ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టడం. దాంట్లో చాలా మంది నాకు తెలిసి సుమారు ఇప్పటికీ ఒక 1,400 నుంచి 1,500 మంది లక్కీ డ్రా కూపన్లు కూడా తీసుకోవడం జరిగింది. అయితే వీరు ఇదే కాకుండా ఇంకొకటి ఏంటంటే క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ అంటే USDT తర్వాత
ఇంకా ఏవైతే క్రిప్టో కరెన్సీలు ఉన్నాయో వాటి లోపల ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గర 20 లక్షల రూపాయలు అంటే సుమారు 100 కోట్ల రూపాయలు వీళ్ళు వసూలు చేయడం జరిగింది. 100 కోట్ల రూపాయలు శ్రీవారి ఇన్ఫ్రా డెవలపర్స్ వారు ఏదైతే వారికి 20 లక్షల రూపాయలు తీసుకొని 20 లక్షల రూపాయల గ్యారంటీ కావాలి అంటేనేమో 2 గుంటల ల్యాండ్ వాళ్ళ పేరు మీద చేస్తా ఉన్నారు. చేసి 6% వడ్డీ, అధిక వడ్డీ ఆశ చూపి అంటే 20 లక్షల రూపాయలు కనుక మనం కడితే దాంట్లో 1,20,000 రూపాయలు నెలకు 25 నెలలు ఇస్తామని చెప్పేసి వారికి ఆశ చూపడం జరుగుతూ ఉన్నది. అట్లా 25 నెలల కంటే 30 లక్షల రూపాయలు ప్లస్ తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారంటే 25 నెలలు అయిపోయిన తర్వాత మేము మళ్ళీ మీ ల్యాండ్ ఏదైతే రిజిస్ట్రేషన్ చేశామో మేము రిటర్న్ తీసుకొని మీకు 20 లక్షలు మీ పెట్టుబడి మీకు ఇస్తామంటే 20 లక్షల పెట్టుబడి పెడితే 50 లక్షలు ఇస్తామని చెప్పేసి కస్టమర్లను మోసం చేస్తా ఉన్నారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ కుమార్. షార్ట్ బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం.